హలో హాయ్ అండి. ఏం చేస్తున్నారు అందరూ? నేను హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చేసాను. ముంబై నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసాను. అయితే అలా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చా కాదు, మధ్య నుంచి కూడా అప్డేట్స్ చూస్తున్నాను. నేను చూస్తూ నాకు ఒక సడన్ సర్ప్రైజ్గా అనిపించింది అనమాట. భలే భలే అప్డేట్స్ ఉన్నాయి. అంటే నేను ఏవి మిస్ అవ్వలేదేమో అనుకున్నాను ఈ 3-4 డేస్, బట్ చాలా మిస్ అయిపోయాను. ఒక మంచి కల్ట్ మాస్ హిట్ అయిన మూవీ బేబీ సినిమాని హిందీలో రీమేక్ తనే చేస్తున్నారు. సాయి రాజేష్ గారు అప్డేట్ ఇచ్చారు హీరో అని చెప్పేసి. చూడండి, తన ప్రొఫైల్లో అప్డేట్ చేశారు చూడండి. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. హిందీలో వస్తే బాగుంటుంది అని నేను అప్పుడే అనుకున్నాను అనమాట. ఎందుకంటే మన నేటివిటీకి తగ్గట్టుగా తీశారు ఆ ఫిలిం. అంటే తెలుగులో బేబీని హిందీలో ఎలా తీస్తున్నారని, అప్పట్లో హిందీలో ఎలా తీస్తారు అని చెప్పేసి నేను అనుకునేదాన్ని అనమాట. ఫైనల్లీ వస్తుంది, చూద్దాం. సాయి రాజేష్ గారి డైరెక్షన్లోనే వస్తుంది ఫిల్మ్. హిందీ బేబీ అనమాట. ఇప్పుడు సందీప్ రెడ్డి వాంగా గారు ఏంటంటే తెలుగు నేటివిటీని కూడా మార్చేసి అర్జున్ రెడ్డిని తీశారు. మనకి ఎక్కకపోయినా, అంటే బొల్లోకి దూరకపోయినా దూరేలాగా తీశారు ఆ మూవీ. అలానే హిందీ నేటివిటీకి తగ్గట్టు హిందీలో కూడా తీశారు. అక్కడ హిట్, ఇక్కడ హిట్. అలానే బేబీ కూడా అలానే కల్ట్ మాస్ హిట్ అవుతుంది హిందీలో కూడా. అంత నేటివిటీతో తీయాలి, మరి తీసినప్పుడు వస్తుంది ఆ ఫీల్. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి శ్రీ విష్ణు గారు ఏంటో మరి చూస్తూ ఉంటారు మీరు కూడా వీడియోస్లో. సారీ ఏదో చెప్తున్నారు కానీ వీడియో చూస్తే అలా ఏం లేదు. బట్ హీఈస్ ఎ జెంటిల్మ్యాన్ అండి. మీరు అన్నిటికీ ఆయన ఇరికించకండి. బట్ హీఈస్ డెఫినెట్లీ, అంటే తనకి ఏమనిపిస్తే అది చెప్పే రకమైన. సో మనం అన్నిటినీ ఇలా భూతద్దం చూసేసి చిన్న వాటికి దారాలు తెంపేస్తూ లాగేస్తూ అలాంటివన్నీ డౌట్స్ అడగండి. మంచి మూవీ వస్తుంది చూడండి అంతే. సింగిల్ అని చెప్పేసి ఒక టీజర్ వచ్చిందంట, చూడండి. తన మూవీయా, బాగుంటుంది, నో డౌట్.